brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక పాకిస్తాన్ పై భారత్ మరో వాటర్ స్ట్రైక్ చేసింది. చీనా నదిపై సలాల్ డ్యామ్ గేట్లు బంద్ చేశారు. పాకిస్తాన్ కి భారత్ నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే చీనా నదిపై బాగ్లిహార్ డ్యామ్ ని మూసేశారు. భారత్ గేట్లు మూసేయడంతో పాక్ లో నీటి సంక్షోభం ప్రారంభమైంది. పాకిస్తాన్ జలాశయాల్లో నీరు అడుగంటిపోతోంది. రావుల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడా మాత్రమే నీటి నిల్వలున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు సింధు నదీ జలాల ఒప్పందంపై కూడా ఇప్పటికే భారత్ కు పాకిస్తాన్ హెచ్చరికలు చేసింది. ప్రాజెక్టులపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దాడులు చేసి తీరుతామని పాకిస్తాన్ మంత్రులు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే పాక్ బెదిరింపుల్ని భారత్ లైట్ తీసుకుంటోంది. పాక్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా సరే గట్టి సమాధానం చెప్పడానికి భారత దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ గేట్లు మూసేయడంతో పాక్ లో కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నీటి సంక్షోభం నెలకొన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. దాదాపుగా ఆ ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోయిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. అయితే కేవలం అక్కడున్న నీళ్లు 3 నెలలకు మాత్రమే సరిపోతాయని చెప్తున్నారు. పాకిస్తాన్ పై భారత్ మరో వాటర్ స్ట్రైక్ కి సిద్ధపడింది. చీనాబ్ నదిపై సలాం డ్యామ్ గేట్లను కంప్లీట్ గా బంద్ చేసిన దృశ్యాలను కూడా మన స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో భారత్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లే జలాలు అన్ని కూడా ఆగిపోయినట్లే. ఇప్పటికే చీనాబ్ నదిపై బాగ్లిహర్ డ్యామ్ ని కూడా మూసేశారు. ఇప్పుడు ఈ సలాల్ డ్యామ్ ని కూడా గేట్లు బంద్ చేశారు. దీంతో పూర్తిగా పాకిస్తాన్ లో ఎండిపోయిన నేల దృశ్యాలు, అలాగే ప్రాజెక్టులు అడుగు వంటిపోయిన నీటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కేవలం వారి దగ్గరున్న నీరు ఇప్పుడు 3 నెలలకు మాత్రమే సరిపోతుంది.